విద్యా కేంద్రంగా విరాజిల్లుతోన్న ఓరుగల్లులో అత్యంత ప్రమాదకరమైన హషీష్ మత్తుమందు కలకలం రేపింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే డ్రగ్స్ మాఫియా ఓరుగల్లును కేర్ ఆఫ్ అడ్రస్గా చేసుకుని డ్రగ్స్ విక్రయాలకు బరితెగిస్తోంది. పోలీసులు నార్కోటిక్ అనాలిసిస్ అధికారుల జాయింట్ ఆపరేషన్లో 1 కిలో హషీష్ మత్తుమందు పట్టుబడింది. ఇందుకు సంబంధించి ఓ స్మగ్లర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద 1 కిలో హషీష్ మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 5 లక్షల వరకు ఉంటుందన్నారు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్. చాక్లెట్ రూపంలో విక్రయాలు జరుపుతున్నారని చెప్పుకొచ్చారు. రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ను మా మటవాడ పోలీస్ యాంటీ నార్కోటిక్ బ్యూరో వరంగల్ విభాగము వారు ఒక వ్యక్తిని చింతల వెంకటరాజు అలియాస్ బాబీ సుమారు 1 లీటరు అంటే సుమారు 5 లక్షల విలువ చేసేటువంటి ఆయిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ హాషిష్ ఆయిల్ని గాంజా నూనె అని కూడా అంటారు. ఇది గాంజా మొగ్గల నుండి ఈ కొన్ని రకాల కెమికల్స్ను యూజ్ చేసి ఈ యొక్క ఆయిల్ను తయారు చేస్తారు. ఈ ఆయిల్ ఎంతో హానికరం, గాంజా కంటే 4 రెట్లు హానికరమైనటువంటి ఆయిల్ ఇది. ఈ ఆయిల్ని ముఖ్యంగా రైట్. వరంగల్లో హషీష్ ఆయిల్ డ్రగ్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద ఎడ్యుకేషన్ హబ్ గా ఉన్న వరంగల్లో డ్రగ్స్ కలకలం వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న సాయంత్రం దొరికిన 5 లక్షల విలువైన హాసిస్ అంటే గంజాయి ఆకుతో చేసే మత్తు పదార్థాన్ని పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇంత ముందు కూడా అనేక సార్లు కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో స్మగ్లర్ ఉన్నారో అతను వరంగల్లో అనేక సార్లు కూడా సప్లై చేసినట్టు తెలుసుకోవడంతో ఇప్పటికే ఎంతమంది డ్రగ్స్ బారిన పడ్డారు. ఎందుకంటే దాదాపు నీట్ కళాశాలతో కేఎంసీ వాళ్ళు దాదాపు 3-4 మెడికల్ కళాశాలలు కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో గతంలో కూడా అనేక సార్లు కూడా కళాశాలలో గంజాయి దొరుకుతున్నట్టు కూడా పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ ఇంత పెద్ద మహానగరంలోని డ్రగ్స్ మూట అంటే దాదాపు వరంగల్ నగరంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఈ డ్రగ్స్ మూట తిరుగుతున్నట్టు తెలుస్తున్నది. మొత్తం పోలీసులు గత 6 నెలలుగా దాదాపు 20 పైగా కేసులు నమోదు చేశారు. అయితే ఇటువంటిది డ్రగ్స్ విషయంలో మాత్రం పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుని, ఎందుకంటే విద్యార్థులు కానీ చిన్న యువత కానీ ఇటువంటి డ్రగ్స్ బారిన పడకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి తల్లిదండ్రులు వేడుకుంటే పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న హాసిస్ అంటే గంజాయి ఆకుతో చేసే మత్తు పదార్థం 5 కేజీలు దొరకడం మాత్రం కలకలం రేపింది. అయితే ఇది ఎంతమంది విద్యార్థులకు సప్లై చేశారు, వీళ్ళ టీం ఎంతమంది ఉంది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ శ్రీధర్.